నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలనుకోవడం కాదు, ఎప్పుడు నీకంటే నువ్వు మెరుగ్గా ఉండాలని ప్రయత్నించు. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం నటి రవలి విషయమే. ఒకప్పుడు తెలుగు తెరపై తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన రవలి ఇటీవల ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 90s లో తెలుగు, తమిళ్, మలయాళం మూవీస్ లో బిజీగా ఉన్న రవలి పెళ్లి సందడి సినిమాతో స్టార్డమ్ తెచ్చుకోవడంతో అభిమానులు ఈమె అందం, అభినయంకి ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఒరే రిక్షా, చిన్నబ్బాయి, శుభాకాంక్షలు, ముద్దుల మొగుడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకుంటున్నప్పుడే సాఫ్ట్వేర్ జాబ్ చేసి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకి దూరమైంది. అలా చాలా ఏళ్ల పాటు రంగుల ప్రపంచానికి దూరంగా ఉన్న రవలి తాజాగా నటి రోజాతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొని తిరుమలకి వెళ్లి దర్శనం చేసుకుంటూ రోజాతో వస్తున్న క్రమంలో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడం, వాటిలో రవలి గుర్తుపట్టలేనంతలా మారిపోయి ఉండడంతో ఆమెను చూసి అభిమానులు షాక్ కి గురవుతున్నారు. అలా ఒకప్పటి తమ అభిమాన హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి అంటూ కమెంట్లు పెడుతున్నారు. అసలు రవలి ఉన్నట్టుండి ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవడానికి గల కారణాలేంటి? రవలి కెరియర్ ని నాశనం చేసిందెవరు? రోజాకి రవలికి ఉన్న సంబంధం ఏంటి? హీరో శ్రీకాంత్ వల్లే రవలి తెలుగులో రాణించిందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ భూమి మీద నాకు నచ్చే ఛాయే లేదా? అగో అక్కడేదో మెరుస్తుంది ఏంది? నేను తిరిగాను దేశాలు లేవు, నేను ఏ దేశాలు లేవు. డిన్నర్ కు డెన్మార్క్ పోయినా, లంచ్ కు లండన్ పోయినా, నాస్టాకు నార్వే పోయినా, షాయ్కి మాత్రం బేబర్ కేఫ్ కే వచ్చిన. బేబర్ కేఫ్ కే ఎందుకు వచ్చిన అంటే గల్లీకి గంపెడి షాయిలు, దుడ్డుకు దొబ్బేడి కేఫ్లు. మనసుకు నచ్చే షాయి కోసం మలేషియా పోయేటోని. మణికొండలో మట్టి కప్పులో వస్తురంటే మనసు మరలి ఇటు వచ్చిన. బా, ఒక్క కప్పు తాగే వరకు మనసు గిప్పుమన్నది. ₹1,00,000 ఫ్రాంచైజ్ అంటే లత్కొరు ముచ్చట అనుకున్న, లోపలికొచ్చి చూస్తే లగ్జరీ ముచ్చట ఉన్నది. దేశాలు తిరిగే దేశ దిమ్మని నేను. యా పొక్కలో యా బిజినెస్ ఉందో మీకంటే ఎక్కువ నాకే బాగా తెలుసు. భూతద్దం పెట్టి వెతికిన ఇసొంటి బిజినెస్ మీరు చూసి ఉండరు. ఇచ్చే ₹1,00,000 కంటైనరు, బోర్డింగ్, టీ పౌడరు, టీ కప్స్, కిచెన్ సెటప్, మార్కెటింగ్, మాస్టర్ సపోర్ట్ ఎవరిస్తారు బై? అటు ఇటు ఆలోచించకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని బేబర్ కేఫ్ ఫ్రాంచైజ్ తీసుకుని మంచిగా బిజినెస్ చేసుకోర్రి. ఇదే మన బేబర్ కేఫ్ టేస్ట్ కి కెరాఫ్. శైలజ అలియాస్ అప్సరా అలియాస్ రవలి. ఈమె 1977 డిసెంబర్ 22న ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించింది. తండ్రి దుర్గారావు, తల్లి కనకదుర్గ అలియాస్ విజయదుర్గ. ఈమెకి హరిత అనే అక్క, విజయ్ శేషు అనే అన్నయ్య కూడా ఉన్నారు. ఇక ఈమె తల్లిదండ్రులు ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్నప్పుడే ఒకసారి ఫంక్షన్ కోసం చెన్నైకి వెళ్లడం జరిగింది. అలా అక్కడ కళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, ముఖ్యంగా క్లాసికల్ సింగింగ్, డాన్సింగ్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ అందులో మంచి పట్టున్న వారికి సినిమాల్లో ఛాన్స్ ఇవ్వడం, అలా శోభన, అమల, సీత లాంటి వారు స్టార్ హీరోయిన్స్ అవ్వడంతో విజయదుర్గ గారు కూడా తన ఇద్దరు కూతుర్లకి క్లాసికల్ డాన్స్ సింగింగ్ ని నేర్పించాలనుకున్నారు. కానీ అందుకు ఆమె భర్త ఒప్పుకోకపోవడంతో వేరే దారి లేక వ్యవసాయం చేసుకుంటూ తమ జీవనాన్ని గడుపుతూ ఉండేవారు. ఇక ఉన్నట్టుండి విజయదుర్గ గారి భర్త మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ విజయదుర్గ గారి మీదే పడ్డాయి. దీంతో ఊర్లో చేసేందుకు పని లేక ఎలాగైనా చెన్నైకి వెళ్లి తమ లక్ ని పరీక్షించుకోవాలని రవలి 8 ఏళ్లున్నప్పుడే చెన్నైకి వెళ్లి ఒక అద్దిల్లుని తీసుకొని కుటుంబంతో అక్కడే సెటిల్ అయ్యారు. ఇక అలా వీరుంటున్న ఇంటి ముందే క్లాసికల్ డాన్స్ సింగింగ్ స్కూల్ ఉండడంతో తన ఇద్దరు కూతుర్లని అక్కడే చేర్పించి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేపించింది. అలా కుటుంబం గడవడానికి విజయదుర్గ గారు సినిమాల్లో ట్రై చేయగా తనకి తమిళ భాష రాని కారణంగా ఎవరూ ఛాన్స్ ఇచ్చేవారు కాదు. కానీ పట్టు వదలని విక్రమార్కుడులా ట్రై చేయగా పేరు సొల్లం పిల్లయ్యి అనే మూవీలో డైరెక్టర్ ఎస్పి ముత్తురామన్ డైరెక్షన్ లో ఒక చిన్న సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని 1987లో రిలీజ్ అయి హిట్ అయిన విజయదుర్గ గారి పాత్రకి ఎలాంటి గుర్తింపు రాలేదు. ఇక ఈ మూవీ చేసేటప్పుడే కనకదుర్గగా ఉన్న తన పేరుని విజయదుర్గగా మార్చుకోవడం జరిగింది. అలా ఆ తర్వాత దొంగకోళ్లు, జూలకటక, సూత్రధారులు అని 50కి పైగా మూవీస్ లో చేసిన అలా వచ్చే డబ్బులు తినడానికి, రెంట్ కట్టడానికి కూడా సరిపోకపోవడంతో తన పెద్ద కూతురు శాంతి అలియాస్ హరితని సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి తనకున్న పరిచయాలతో ఆమెను హీరోయిన్ ని చేయాలనుకునింది. ఇక అలా ట్రై చేసేటప్పుడే డబ్బు భలే జబ్బు అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ రాగా ఆ మూవీ 1992లో రిలీజ్ అయి ఫ్లాప్ అయినా కూడా కొన్ని మూవీస్ లో తనకి ఛాన్సులు రావడం మొదలయ్యాయి. ఇక ఈ క్రమంలోనే శాంతిగా ఉన్న తన పేరుని హరితగా మార్చడంతో ఇండస్ట్రీలో ఆ పేరు
పేరు కలిసి వస్తుందనుకునింది. కానీ హరిత చూడ్డానికి హోమ్లీగా చక్కగా ఉన్న హైట్ పరంగా కాస్త పొట్టిగా ఉండడంతో తనకి హీరోయిన్ గా కాకుండా సపోర్టింగ్ రోల్స్ రావడం మొదలయ్యాయి. అలా చిన్నబ్బాయి మూవీలో విజయశాంతికి చెల్లెలు పాత్ర చేయడంతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయగా, ఆ తర్వాత హరితకి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ మూవీస్ లో వరుసగా చెల్లెలు పాత్రలు రావడంతో హీరోయిన్ అవ్వాలనుకున్న తన ఆశలన్నీ అడియాసలయ్యాయనే చెప్పొచ్చు. అలా అప్పటికే తమ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉండడంతో స్మాల్ స్క్రీన్ వైపు మక్కువ చూపించిన హరిత సంఘర్షణ అనే సీరియల్ ద్వారా బుల్లితెరకి అరంగేట్రం చేసింది. ఇక ఆ సీరియల్లో హీరోగా యాక్ట్ చేసిన జాకీతో తనకి మంచి పరిచయం పెరిగి, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వారిద్దరూ ప్రేమలో పడి, జాకీ ఇంట్లో వారికి ఇష్టం లేకున్నా హరిత కుటుంబ సభ్యుల సమక్షంలో ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక విజయ దుర్గా గారికి చేసేదేమీ లేక తన కొడుకునైనా హీరోగా తీసుకురావాలని ట్రై చేయగా, నటి భానుమతి గారు డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా అసాధ్యురాలు అనే మూవీని స్టార్ట్ చేసి కొత్త ఆర్టిస్టుల కోసం వెతుకుతున్నారనే విషయం తెలుసుకున్న విజయ దుర్గా గారు తన కొడుకుని ఆడిషన్ కి తీసుకెళ్లగా, భానుమతి గారు తనకి హీరోగా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన ఆ తర్వాత భానుమతి గారు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం లో ఇరుక్కోవడంతో ఆ మూవీ రిలీజ్ చేయకుండా ఆపేసి నష్టాలు వచ్చినట్లు చూపించారని అప్పట్లో మీడియా కోడై కూసింది. ఇక ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు విజయ దుర్గా గారు శేషగిరిగా ఉన్న తన కొడుకు పేరుని విజయ్ కొలగానిగా మార్చడం జరిగింది. కానీ ఆ తర్వాత విజయ్ కొలగానికి అనుకున్నన్ని ఛాన్సులు రాకపోయేసరికి చిన్నా చితక సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సీరియల్స్ వైపు తన మక్కువని చూపించాడు. ఇక విజయ దుర్గా గారు మాత్రం తమ కుటుంబంలో ఎవరినో ఒకరినైనా స్టార్ యాక్టర్ ని చేయాలనుకుంటూ తనకి వచ్చే చిన్నా చితక పాత్రలు కూడా చేయడం ద్వారా 50కి పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు. అలా వచ్చిన డబ్బులతో ఊర్లో ఇల్లు కట్టించి కొన్ని ల్యాండ్స్ ని కొనుక్కొని ఇన్వెస్ట్ చేస్తూ ఆర్థికంగా కొంతవరకు కుదుట పడ్డారు. ఇదిలా ఉంటే తన చిన్న కూతురు శైలజ అలియాస్ రవలిని సినిమాల్లో హీరోయిన్ గా తీసుకురావాలని ట్రై చేయగా, మొదటగా మలయాళంలో బహదూర్ హీరోగా జడ్జిమెంట్ అనే మూవీలో శైలజకి హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ అప్పటికే మలయాళంలో శైలజ అనే హీరోయిన్ ఉండడంతో ఆ మూవీ డైరెక్టర్ శైలజగా ఉన్న తన పేరుని లలిత శ్రీగా మార్చడంతో తన 14 ఏళ్లకే సినీ అరంగేట్రం చేసింది. ఇక అలా జడ్జిమెంట్ మూవీ 1990లో రిలీజ్ అయి ఫ్లాప్ అయినా ఇమీడియట్ గా తెలుగులో సుమన్ తో కలిసి జయబేరి మూవీలో చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో విజయ దుర్గా గారు లలిత శ్రీ పేరు తనకి సెట్ అవ్వట్లేదని మైథిలిగా మార్చడంతో ఇమీడియట్ గా యాక్టర్ విజయ్ కుమార్ తో పట్టత్తు రాణి అనే మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీ 1992లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు తను చేసిన గ్లామర్ పాత్రకి మంచి గుర్తింపు వచ్చి మలయాళంలో మిస్టర్ మిస్సెస్ అనే మూవీలో చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఆ మూవీలోనూ గ్లామర్ పాత్రే కావడంతో గ్లామర్ పాత్రలే తనని వెతుక్కుంటూ వచ్చేవి. ఇక ఈ క్రమంలోనే ఈవివి సత్యనారాయణ గారు రాజేంద్ర ప్రసాద్ తో అలీబాబా అరడజన్ దొంగలు అనే మూవీని ప్లాన్ చేయగా, అప్పటికే తన గ్లామర్ తో మలయాళం ఇండస్ట్రీలో పాపులర్ అయిన మైథిలిని ఆ మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ చేయగా, ఆ పేరు అంతలా బాగోలేదని తను పేరు పెడితే రంభా, రోజా, మీనా లాంటి వాళ్ళు స్టార్లు అయ్యారని ఈవివి గారు మైథిలిగా ఉన్న తన పేరుని అప్సరగా మార్చడం జరిగింది. అలా అలీబాబా అరడజన్ దొంగలు అనే మూవీ 1993లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఆ వెంటనే కృష్ణ గారితో రియల్ హీరో అనే మూవీలో హీరోయిన్ గా చేయగా, ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడం, దీంతో విజయ దుర్గా గారు ఆస్ట్రాలజీ పరంగా అప్సరాగా ఉన్న తన పేరుని రవలిగా మార్చడం జరిగింది. ఇక అలా రాజేంద్ర ప్రసాద్ రవలికి సపోర్ట్ చేస్తూ వద్దు బావా తప్పు అనే మూవీలో కూడా ఛాన్స్ ఇచ్చిన ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అలా రవలి ఎప్పుడైతే కెప్టెన్ విజయకాంత్ తో కలిసి తిరుమూర్తి అనే మూవీలో యాక్ట్ చేసిందో ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఆ తర్వాత విజయకాంత్ తోనే గాంధీ పిరిందమన్ అనే మూవీలో యాక్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో తన కెరియర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఇక ఈ క్రమంలోనే కె రాఘవేంద్రరావు గారు శ్రీకాంత్ తో కలిసి పెళ్లి సందడి అనే మూవీని ప్లాన్ చేయగా, ఆ మూవీలో సెకండ్ హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న విజయ దుర్గా గారు రాఘవేంద్రరావు గారిని కలిసి ఛాన్స్ అడగగా, అప్పటికే రాఘవేంద్రరావు గారు వీరికి ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఉండడంతో రవలికి ఆ మూవీలో ఛాన్స్ ఇవ్వగా, ఆ మూవీ 1996 జనవరి 12న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు రవలి పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమా జరిగేటప్పుడు శ్రీకాంత్ తో రవలికి మంచి పరిచయం పెరిగి అతని సపోర్ట్ తోనే వినోదం అనే మూవీలో యాక్ట్ చేయగా, రవలితో పాటు తన తల్లి విజయ దుర్గా గారు కూడా తన మూవీస్ లో చిన్న చితక పాత్రల్లో యాక్ట్ చేస్తుండేది. అలా ఆ మూవీ హిట్ అవ్వడంతో ఆ తర్వాత రాముడొచ్చాడు, రాయుడు గారు, నాయుడు గారి చిన్నబ్బాయి, కుర్రాళ్ల రాజ్యం, ముద్దుల మొగుడు, శుభాకాంక్షలు అని బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, జగపతి బాబుతో కలిసి యాక్ట్ చేసిన తనకి సెకండ్ హీరోయిన్ గానే ఛాన్సులు వచ్చేవి తప్ప మెయిన్ లీడ్ గా రాకపోవడంతో కన్నడకి తన మకాన్ని మార్చేసి అక్కడ శివరాజ్ కుమార్, హీరో జగ్గేష్ తో కలిసి మూవీస్ చేస్తూ బిజీగా ఉంటూ రవలి 50కి పైగా మూవీస్ లో హీరోయిన్ గా సెకండ్ హీరోయిన్ గా చేయడం గమనార్హం. ఇక అలా సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే రవలి తమ ఫ్యామిలీ ఫ్రెండ్ మరియు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నీలికృష్ణన్ అనే అతనితో ప్రేమలో పడి వారిద్దరూ డేట్ చేస్తున్నప్పుడు వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో తెలియగా, ఇద్దరిది వేరు వేరు కులాలు కావడంతో ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ రవలి పెళ్ళంటూ చేసుకుంటే నీలికృష్ణన్నే చేసుకుంటానని డిసైడ్ అవ్వడం, ఆ సమయంలో రవలికి మార్కెట్ కూడా తగ్గడంతో ఆ సమయంలో రవలికి
మార్కెట్ కూడా తగ్గడంతో కీలుగుర్రం అనే మూవీతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి గౌతమ్ ఎస్ఎస్సి, ఆశ్రమం, స్టాలిన్ అనే మూవీస్ లో యాక్ట్ చేయగా ఆ మూవీస్ లో రవలిని చూసిన వారంతా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే అప్పటి వరకు నార్మల్ గా ఉన్న రవలి స్టాలిన్ లో కాస్త బొద్దుగా కనిపించడంతో తనకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేక పెళ్ళై పిల్లలు పుట్టారా అనే ప్రశ్నలు అందరిలోనూ రేజ్ అయ్యాయి. ఇక ఇవే వార్తలు అన్ని చోట్ల వైరల్ అవ్వడంతో విజయ్ దుర్గా గారికి వేరే దారి లేక రవలికి నీలికృష్ణన్ కి 2007 మే 9న గ్రాండ్ గా పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2008లో మొదటి అమ్మాయి, 2018లో రెండో అమ్మాయి జన్మించింది. ఇక అలా ఎప్పుడైతే వీరికి పెళ్లైందో పూర్తిగా సినిమాలకి గుడ్ బై చెప్పేసిన రవలి ఇంటి వద్దే ఉంటూ ఫ్యామిలీని చూసుకుంటూ వస్తున్నప్పటికీ పెళ్లాడి చూపిస్తా అనే మూవీ టైం నుండి రోజాని తన అక్కగా భావిస్తూ ఆమెతో క్లోజ్ అయి వారింట్లో ఏదైనా ఫంక్షన్స్, పార్టీస్ ఉన్నా వెళ్లడం, అప్పుడప్పుడు రెండు ఫ్యామిలీస్ కలిసి వెకేషన్స్ కి వెళ్తుండేవారు. ఇదిలా ఉంటే రోజా సలహా మేరకు రవలి 2009లో టీడీపీలో జాయిన్ అయి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని బిజీగా ఉంటూ వచ్చింది. ఇదే కోవలో తాజాగా దీపావళి పండుగ సందర్భంగా రవలి రోజా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోగా ఆ తర్వాత వీరిద్దరూ కలిసి తిరుమలకి వెళ్లడం, అలా తను గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీకు రవలి నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకి విలువ కట్టలేం. వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. ఇది ఫోక్స్ నటి రవలి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.